అమ్మ ఒక్క నిమిషం. సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్లోని ఆర్య సమాజంలో 3వ వివాహం చేసుకున్నాడు. 3 పెళ్లిళ్ళు చేసుకున్న తెలివిగా ముగ్గురిని వేరువేరుగా 3 చోట్ల అద్దెకు ఉంచి తాజాగా ఇప్పుడు కరుణ అనే అమ్మాయితో తిరుగుతుండటంతో సుమప్రియ సారిక తల్లిదండ్రులు ఆరా తీగా రాజేష్ గతంలో చేసుకున్న పెళ్లిళ్ళ గురించి ఇప్పుడు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. తెలియదు సార్. మరి నీ లేటెస్ట్ దగ్గరే ఉంది కదమ్మా ఇన్ఫర్మేషన్. అది పేపర్ కి ఇచ్చిర్రు మేడం, కాకపోతే వాళ్ళు అది ఇచ్చింది నిజమా మాకు కాదా అని నీకు తెలియదు. తెలియదు నాకు, అదైతే నాకు తెలియదు మేడం. అయ్యో బాబాయ్. నాలుగోది లైన్. మరి 5వది ఎన్ని ఉన్నాయి? వాళ్ళకి తెలిసింది 4, ఇంకెన్ని ఉన్నాయి? ఇంత చేసి తను బయటికి ఎలా తిరుగుతున్నాడు? కంప్లైంట్స్ ఉన్నాక కూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ బాగా ఇస్తున్నారు మేడం. దగ్గరుండి వాళ్ళే మ్యారేజ్ చేశారు ఆర్య సమాజ్లో. స్టేషన్ కాడ నేను అడిగితే మా అత్త మేమెందుకు చేసినాం, మేమేం చెయ్యలేదని రిటర్న్ నన్నే తిడుతున్నారు. కాదమ్మా, ఇప్పుడు ఇవన్నీ నువ్వెందుకు పంచాయతీ పెట్టుకున్నావు? అన్ని చింపపడేసి ఫ్రెష్ గా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా. మేడం తను ఒక మాట అన్నాడు, అది కొంచెం భయం అయ్యిండు. నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. నువ్వు మ్యారేజ్ చేసుకున్నా, నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో నేను వచ్చి నీ దగ్గరే ఉంటా. నువ్వు ఎట్లా వాడితో కలిసి ఉంటావు, ఎట్లా వాడితో కాపురం చేస్తావు? ఆడేంటి మా పెళ్లి చేసుకోవచ్చు కానీ నువ్వు మాత్రం వేరే పెళ్లి చేసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి నన్ను ఎంత గలీజో మాట్లాడిందంటే అంత గలీజో. ఇంకా అది వేరేలే అమ్మా. ఇంకా మీలో మీరు కొట్లాడుకోవటం తప్ప ఇక్కడ స్టోరీ ఏముందమ్మా? వెనక ముందు స్టోరీలు కనుక్కోకుండా 2-3 సంవత్సరాలు ప్రేమాయణం కొనసాగించటం, వెనక ముందు చూసుకోకుండా లేచుకుని వెళ్ళిపోయి తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇప్పుడు 4 ఖర్చుకోవటం. ఇప్పుడు అదే రాశాడు, మొత్తం పేపర్ ఛానల్స్ అన్నీ రాశాడు. అందరూ 4 ప్రేమాయణం. ఇప్పుడు 4వది లైవ్లో వెళ్తుందంట ప్రేమాయణం. మరి ఆ పిచ్చి అమ్మాయికి తెలుసో తెలియదు. ఆ అమ్మాయికి తెలియపరచాలి ఇప్పుడు అర్జెంటుగా, లేదంటే ఈ పాటికి ఆ అమ్మాయిని కూడా చేసుకున్నాడేమో. ఎందుకంటే 24 న్యూస్ ఇది కదా. 1 year అయిపోయింది. 5వ వాళ్ళు కూడా లిస్ట్ లో ఉండుంటారు ఓ రకంగా. మీతో పాటు ఎవరు వచ్చారు? అందరూ మీలాగా కేసు లేరు కదా. అమ్మమ్మ. ఓకే. ఎంతమంది అమ్మా మీరు? నేను ఒక్కదాన్నే మేడం. పని చేసుకుంటున్నావు అమ్మా? బట్టల షాప్ లో వర్క్ చేస్తాను. ఇక్కడ హైదరాబాద్లోనేనా? నాన్న ఉన్నాడా నీకు? లేదు సార్. నాన్న చనిపోయినాడా? అమ్మ కదమ్మా. దేని గురించి వచ్చావు ఇప్పుడు నువ్వు? అవన్నీ తీసి పక్కన లీగల్గా పడేసి వేసావు, లాయర్ ఉన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఒక మాట చెప్పావు. సరే, అవి కూడా నువ్వు కేసు వేసుకున్నావుగా. అబ్బాయి భయపడుతున్నాడంటే అందుకనే నువ్వు ఒకవేళ ఇంకా పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకోకుండా నేను అక్కడికి వస్తాను నీ దగ్గరికి అంటున్నాను. సరే, లీగల్ గా అయిపోతాయి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాయి? మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మేడం నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఇప్పుడు తనతో హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు కోర్టుకి వెళ్తే అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుందో తెలీదు. తను హ్యాపీగానే బతుకుతాడు. మధ్యలో వేస్ట్ అయ్యేది నా లైఫే కదా. అక్కడ డిలే అవుతుంది. కోర్టు డిలేకి మనం ఏం చేయగలుగుతాం? మాక్సిమం ఇద్దరు ఉంటే ఇంకొక మాట చెప్పిండు, ఏదన్నా పెద్ద మనుషుల్లో సెటిల్మెంట్ చేసుకొని మాట్లాడుకోండి అమ్మా అని చెప్పిండు. కానీ తను కాంటాక్ట్ అవ్వట్లేదు. మా మమ్మీ ఫోన్ చేసింది, వేరే ఫోన్ తో ఫోన్ చేసింది. ఫోన్ చేసినా అది ఫాస్ట్ గా డివోర్స్ అయితే బాగుంటుందా, లేదంటే అతని దగ్గర నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? డివోర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం లేదు కదా. అందులో ఏంటమ్మా కార్ డ్రైవర్ అంటున్నారు, నువ్వు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అని అంటున్నావు. ఇప్పుడు చేస్తున్నాడు సార్. అప్పుడు కార్ డ్రైవరా? కంపెనీ పేరు ఉందా నీ దగ్గర? లేదు సార్. నాకు తను ఏదో ఆర్గానిక్స్ కంపెనీ అని అన్నా. ఎక్కడ ఉంటున్నాడు ఏందనేది తెలియదు సార్. ఆర్గానిక్ ఫ్రూట్స్ అనేది ఒకటే తెలుసు. కరెక్ట్ అడ్రస్లు అనేవి చెప్పట్లేదు సార్ ఎవరికి. పట్టుకుంటాడుగా, మళ్ళీ అక్కడ ఇంకొకరు దొరుకుతారుగా మీకు. కాదమ్మా, అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిది అదే ఊరు అంట కదా, మీది అందరిది ఒకే ఊరు అంట. లేడు సార్, తను హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కాపురం పెట్టాడా? హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాడో తెలీదు. వరంగల్లో తన ఇల్లు తెలుసు, అన్నీ తెలుసు. కానీ మేడం ఈ అమ్మాయి డైవర్స్ తీసుకోవాలి, అసలు చెల్లుతుంది ఈ అమ్మాయి మ్యారేజ్? అసలు చెల్లదు అనేది కోర్టు డిసైడ్ చేయాలి సార్. మళ్ళీ అది కూడా. సో షీ హాస్ టు గో త్రూ ద లీగల్ ప్రాసెస్ విచ్ ఎవర్ ఇస్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్. బహుశా నీ ద్వారా నలుగురికి తెలియవలసినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ పబ్లిక్ గా ఈ వేదిక ద్వారా చెప్పటమే తప్ప, ఈ విధంగా చేసి తొందరగా నువ్వు ఇందులోంచి ఈ బాధలోంచి, ఈ బావిలోంచి నువ్వు బయటపడతావు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది కళ్ళు మూసుకుపోవటం వల్ల చేసినటువంటి తప్పిదాలు ఇవి. లేదు సార్, ఒక 2 నెలల్లో 2 వారాల పాటు ఒక వ్యక్తిని ప్రేమించాను, ఒకే చాటు ఉన్నాము, ఎదురు కూర్చున్నాము, నమ్మేమో, ఐ లవ్ యూ అన్నావు, కళ్ళు మూసుకుపోయి చేసుకున్నావు అంటే అది వేరే విషయం. వాడు ఎంత చాకచక్యంగా, పోనీ వేరే ఊరు కాదు, అసలు ఆ పేపర్ ఆర్టికల్స్ ఒక్కొక్కటి చదువుతుంటే వాడు ఎంత ఇలాంటి అంశాల్లో ఫుల్ టైం జాబ్, కార్ డ్రైవింగ్, ఏదో ఆర్గానిక్ షాప్లో పనిచేయటం కాదు, అమ్మాయిల్ని పటాయించడం, ప్రేమించడం, వాళ్ళు వేసుకోవటం, పెళ్లి చేసుకోవటం. తర్వాత మీ దగ్గర నుంచి మరి బంగారం తీసుకుంటాడా? డబ్బు నువ్వేమన్నా అవేమైనా ఇచ్చావమ్మా? బంగారం డబ్బులు అవేమీ లేవుగా. నీ డబ్బుల మీద ఎప్పుడు ఆధారపడలేదు. ఎంతలే మీరు 2 నెలల్లో నీకు పెద్ద తెలిసి ఉండదు, మిగతా వాళ్ళని కనుక్కుంటే తెలిసి ఉండేదేమో. కానీ అంటే ఆ పేపర్లో చూస్తే విచిత్రం ఏంటంటే ప్రత్యేకంగా రాశారు ఆ పేపర్ వాళ్ళు. అదే ప్రాంతంలో ఉన్నటువంటి సౌమ్య, అదే ప్రాంతంలో ఉన్న సారిక, అదే ప్రాంతంలో ఉన్న ఏదో ఆ పేర్లు అదే ప్రాంతంలో.
చూడండి ఎంత విచిత్రం. 2 years పాటు నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలోనే parallel గా నిన్ను ప్రేమిస్తూ ఒక పెళ్లి చేసుకుని అక్కడో కాపురం పెట్టాడండి, ఇక్కడో కాపురం పెట్టాడంటే వేరే విషయం. ప్రేమిస్తూ బల్ల మీద తిరుగుతూ, అదేమి భారీ ఎత్తున పెద్ద ప్రాంతం ఏమీ కాదు, అదేమి న్యూయార్క్ సిటీ కాదు, ఒక చిన్న ప్రాంతంలోనే మీకు అంత టాలెంటెడ్గా కళ్ళు కప్పాడు అంటే కనుక వాడు సూపర్ ఇంటెలిజెంటా లేదా మీరు సూపర్ ఫూలిషా? మీ తెలివి తక్కువతనమా? ఒకరికంటే పెళ్ళి అయిందనేది తెలియదంట, ఇంకొకరికంటే పెళ్ళి అయిన తర్వాత తెలుసంట. పెళ్ళి అయిన తర్వాత నీకు ఫస్ట్ మ్యారేజ్ జరిగిందని తెలిసినప్పుడే వీడు దొంగనా డాష్ అని తెలిసి నువ్వు వాడి బారిన పడకుండా నువ్వు తప్పించుకుని అప్పుడే విడాకులకి అప్లై చేసావు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు, ఏదో బయటపడాలి. నువ్వు ఎప్పుడు వచ్చావు? నీ కనువిప్పు ఎప్పుడు కలిగింది? వాడు వెళ్ళి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు, ఇదే విధంగా ఆ అమ్మాయిని చేసుకున్నా, అప్పుడు నువ్వు ఫైట్ చేయడానికి రెడీ అయ్యావు. ఎందుకు నీ ఫైట్ డిలే అవ్వాలి? ఒక మోసగాడు పెళ్ళి అయిన ముందు నిన్ను మోసం చేశాడు 2 years పాటు, పెళ్ళి అయిన తర్వాత కూడా మోసం చేశాడు, మూడో పెళ్లి చేసుకుని ఇంకెంత కిరాతకుడు అనేటటువంటి నిరూపించుకున్నాడు. ఆ స్థాయిలో నిరూపించుకునేంత వరకు మీరు ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలి? ఏం ఆశించావు ఆ మనిషి దగ్గర నుంచి? నీకేం వస్తావు? 2 years బ్యాక్, ఇప్పుడు 1 year బ్యాక్ ఆ పెళ్లి జరిగిందంట, 1.5 year బ్యాక్ ఎప్పుడో ఆ మూడో పెళ్లి జరిగిందంట. ఆ మూడో పెళ్లి జరిగేంత వరకు నువ్వు ఎందుకు వెయిట్ చేసావు? ఈ 1.5 yearలో నీ ప్రయాణం టైం వేస్ట్ కదా, జీవితం వేస్ట్ కదా. ఓకే, అది కాదు, పెళ్ళైన 2 months తర్వాత ఆల్రెడీ దీనికి ఒక ఫస్ట్ వైఫ్ ఉందని తెలిస్తే కనుక ఇదే ఫైటింగ్ అప్పుడు చూపెట్టుంటే కనుక 3 సంవత్సరాలు మిగిలి ఉండేది కదా నీ జీవితంలో. సార్ అన్ని అంటే అమ్మ చూడు, నేను చెప్పేది ఏంటంటే అప్పుడు తెలియలేదండి, అనుకోలేదండి అంటే కనుక క్లియర్ కట్గా ఇలాంటివి జరిగిన తర్వాత ఆ వ్యక్తిని అసెస్ చేయటం, వాడు ఎవడు అనేది తెలుసుకోవటం, పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళటం అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా అంశం అమ్మ. వాడు ఎవడో మనకు తెలియదు, వాడు మాటకారితనమో వాడు మంచి మాటలో మచ్చిక చేసుకున్నాడో ఇంకోటో. నీకు తండ్రి లేడు, తల్లి ఒంటి చేతితో ఇక్కడి వరకు నిన్ను పెంచి ఎంతో కొద్దో గొప్ప చదువు చేయించి నీ కాలం మీద నువ్వు నిలబడేటట్టు ఒక ఉద్యోగం చేపిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ తల్లి ప్రేమలు ఎందుకు మనకు కనిపించవు? 2 years పాటు దాచిపెట్టుకున్నావు. నీకు అంత జడ్జిమెంటల్ కెపాసిటీ, నీకు అంత తెలివితేటలు ఉంటే కనుక ఆడు దొంగోడని తెలిసి ఉండేది. నీకు తెలియనప్పుడు ఒక్కసారి అమ్మను వచ్చి అడుగుంటే కనుక అమ్మ దగ్గరుండి చేసేది కాదా మీ పెళ్ళి? లేదంటే అట్లీస్ట్ అమ్మకు ఉండేటటువంటి తెలివితేటలతో, అమ్మకు ఉండేటటువంటి పరిచయాలతో నలుగురిని అడిగి అదే ప్రాంతం అని రాశారు పేపర్లో. అదే ప్రాంతంలో వాడు ఆల్రెడీ పెళ్ళి అయ్యిందనో లేదంటే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ఎవరో ఒకటి చెప్తాడు కదా ఆ ఊరు ఆ ప్రాంతంలో వాడు. ఎందుకు అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు ఎందుకు మీ ఆడపిల్లలు? ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఇక్కడ వచ్చి కూర్చుని సార్ మాకు మీరే సాయపడాలంటే నీకేం కావాలంటే పాపం నీకు గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. వాడి దగ్గర డబ్బులు కావాలనో, లేదంటే వాడి దగ్గర నా బంగారం ఉందనో, లేదంటే వాడు నన్ను మోసం చేశాడు కాబట్టి వాడే నా భర్త అని చెప్పి వాడే కావాలనో ఏమీ లేదు. సింపుల్గా నువ్వేం అడుగుతున్నావు? విడాకులు అడుగుతున్నావు. వాడు విడాకులు తీసుకోకుండా క్యూలో పెట్టి అమ్మాయిని రేషన్ క్యూలో ఉన్నట్టుగా టప చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే మీలాంటి అమ్మాయిలు ఆశ్చర్యం వేస్తుంది మేడం. ఒకే ప్రాంతంలో 4 అమ్మాయిలు ఉన్నారు అంటే కనుక మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ చుట్టుపక్కల ఇటువంటి మాటలకి లొంగిపోయి పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు? నాకైతే మాత్రం నీకు ఒకటే చెప్తున్నానమ్మా, వాడి గురించి వాడికి ఏదైనా శిక్ష పడాలి అంటే కనుక మన వేదిక ద్వారా వాడికి ఎటువంటి శిక్ష పడాలి, ఎలా పట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన మేము చేస్తాం, అంతవరకు అయితే చేయగలం. కానీ దయచేసి నీదేమి భారీ ఎత్తున ప్రయాణం ఏమీ కాదు. ఒక 2 years పాటు ప్రేమించిన కొద్ది నెలలకి వాడు మోసగాడని తెలిసింది. ఇంకా అక్కడితో నీ జీవితానికి వాడితో నీ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇంకా అక్కడితో మెంటల్గా తీసేసే. వీళ్ళని ఇలా గడపలు తిప్పుతూ పోలీస్ స్టేషన్కి తిప్పుతూ వాళ్ళ జీవితంలో మాకెందుకురా ఈ కర్మ ఈ కష్టం అని చెప్పి వాళ్ళని బాధ పెట్టద్దు. నువ్వు వాడితో ఇంకో గెట్ లాస్ట్, ఇంకా అంతే వదిలేసే వాడిని మర్చిపో, కంప్లీట్గా మర్చిపో. సార్ నేను వదిలేసే బతుకుతున్నా సార్. బతుకుతుంటే మళ్ళీ వచ్చి మా మమ్మీతో మాట్లాడి నేను థర్డ్ అమ్మాయికి నాకు ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసిర్రు మా పేరెంట్స్, నేను అమ్మాయిని పంపించేస్తాను, నాకు ఇష్టం ఆ మాట నమ్ముతున్నారా మీరు? లాయర్ దగ్గర పేపర్ రాసి ఇస్తాను, కలిసే ఉంటానని చెప్పి వస్తూ మాట్లాడుతూ ఉన్నాడు మేడం అమ్మని. కాకపోతే నేనేందంటే నా జాగ్రత్తలో నేను తను మాట్లాడేవన్నీ రికార్డ్ చేసుకుంటూ నమ్ముతున్నట్టు నటిస్తూ సైలెంట్. ఫస్ట్ వైఫ్ దగ్గర నుంచి డైవర్స్ పేపర్ అడగపోయావా? అడిగాను మేడం. అది తర్వాత మాట్లాడుకుందాం ఇవన్నీ అంటే అయిపోద్ది కదా. తీసుకొస్తాను అది అన్నాడు. బట్ నేను వేరే వాళ్ళ ద్వారా ఫస్ట్ అమ్మాయి ద్వారా తెలుసుకున్నా తనకి విడాకులు ఇవ్వలేదని తెలిసింది. విడాకులు ఇవ్వడం అందరినీ ఒక్కో ఇంట్లో పోషిస్తూ ఉంటాడు, రూముల్లో పెడతాడు, రూముల్లో పెట్టి రెంటల్ రూమ్ లో పెట్టుకుని ఎపిసోడ్ వరుసగా ఉన్నారు చూడండి అమ్మాయిలు. ఇప్పుడు ఈ పిల్లల్ని పిలిస్తే అదే అయ్యేలా. మండే ట్యూస్డే అని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంటికి వెళ్తూ ఉంటాడు వాడు. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చి 3rd అమ్మాయి గురించి అడ్డ చెప్తాడు, ఇప్పుడు 4th అమ్మాయిని చేసుకుంటాడు, 4th అమ్మాయికి మీ ముగ్గురు దొంగలు అని చెప్తాడు. ఈ విధంగా తిరుగుతూ ఉంటాడు వాడికి అలవాటు. ఇప్పుడు చూడు మళ్ళీ మీ అమ్మ పడిందా బొట్లో? మా మమ్మీ నమ్మింది మేడం, మా మమ్మీ నమ్మింది, అమ్మమ్మ నమ్మింది. యథారాజు తథా ప్రజ, మీలాగా అమ్మాయిలే మీ తల్లులు అంతే. ఇంకా మీ అమ్మని అడగచ్చు కదా అని నేను అంటున్నాను కదమ్మా. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, వాడు మళ్ళీ వస్తాడని మీరు వెయిట్ చేస్తున్నారా కొంప తీసి?
వస్తానని అంటున్నాడంట సార్. మళ్ళీ లాయర్ దగ్గర పేపర్ రాపించుకొని వస్తానంటున్నాడు. మా మమ్మీతో అన్నాడంట స్టేషన్. మీ అమ్మ అలా వెయిట్ చేస్తుంది కిటికీలోంచి, ఎప్పుడు వస్తాడు మా అల్లుడని. లాయర్ దగ్గర పేపర్ రాసిస్తాను, నేను ఉంటాను వచ్చి అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఏమ్మా మళ్ళీ మోసపోవటానికి రెడీ అయ్యావా ఏమ్మా? సరే మీ అమ్మ మాట నువ్వు వింటావా? ఒకప్పుడు వాడు ఒక లాయర్ దగ్గర నుంచి ఏదో కాగితం పట్టుకుని వస్తే కనుక వినట్లేదు సార్. నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకో అమ్మా. నువ్వు నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ కూర్చుని మాకు న్యాయం చేయండి అంటే మేము ఏం చేయలేము. వాడు ఏదైనా పేపర్ తీసుకొస్తాడు, మా అమ్మ నమ్ముతుంది, మా అమ్మ వెయిట్ చేస్తుంది అంటే, మా అమ్మ 80% వెయిట్ చేస్తుంది, నేను 50% వెయిట్ చేస్తున్నాను అన్నట్టు నువ్వు ఉంటే కనుక మా టైం వేస్ట్ కదమ్మా ఇది. వెయిటింగ్ ఏం లేదు సార్, నాకు కావాల్సింది డైవర్స్. కాకపోతే తన దగ్గర నుంచి ఆ భయం అనేది అట్లనే ఉంది మేడం. ఏం భయం? ఏం పీకుతాడు వాడు? ఏం పీకుతాడో చూద్దాం. అదంతా పక్కన పెట్టండి. మీరు ధైర్యంగా పోరాడేటటువంటి ఫైట్ చేయండి. మీరు ఇక్కడ మొత్తం పేపర్లో వచ్చింది నిచ్చిపల్లి కొడుకు మోసగాడు నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నా సార్. స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. నాకు అమ్మా ఫైట్ చేసి వాడిని శిక్ష పడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. వాడు ఈ రోజు కాకపోయినా 5 సంవత్సరాల తర్వాత వచ్చి తలుపు కొట్టి ఇదిగో నీకే దాసం అని అన్నా కూడా పోరా అనేటటువంటి ధైర్యం నీకు రావాలి. మీ ఆడపిల్లలందరికీ రావాలి. మీలో ఆ బలం లేకపోవడం వల్లే ఫస్ట్ అమ్మాయి నీతో కలవట్లేదు, నువ్వు ఫస్ట్ అమ్మాయితో కలవట్లేదు, మీ ముగ్గురు కలిసి ఫైట్ చేయట్లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అయిపోయారు. మీ ముగ్గురు కలిస్తే అసలు ఎంత ఈజీ ఈ ఫైట్. ఓకే ఆ మూడో అమ్మాయి ఇంకా ఆ మత్తులో ఉంది, ఆ అమ్మాయిని వదిలేసి మీరిద్దరు కలవచ్చుగా. మీరిద్దరు ఎందుకు కలవట్లేదు అంటే కనుక నీకు కూడా ఒక చిన్న గోరంత ఆశ ఉంది, మనిషి మారి వస్తాడేమో అని చెప్పి. అలాగే ఆ అమ్మాయికి కూడా గోరంత ఆశ ఉంది, ఆ అమ్మాయికి మనిషి మారి ఏదైనా కాగితం తీసుకొస్తాడేమో. నీకేమో ఆ అమ్మాయికి ఏమొచ్చి నీ దగ్గర నుంచి డైవర్స్ తీసుకొస్తానంటాడు, ఆ అమ్మాయికి ఏమొచ్చి నీకేమొచ్చి ఆ అమ్మాయి దగ్గర డైవర్స్ తీసుకొస్తాను. నీ ఇలాగ నాటకం ఆడుతూనే ఉంటాడు జీవితం. మీరందరూ తేరుకోండి. మీరందరూ కలిసికట్టుగా ముందుకు రాగలిగితే కనుక, వస్తే కనుక మీ తరపున మేము కూడా నిలబడి వాడికి శిక్ష పడేటటువంటి విధంగా చేస్తాము. ఎవరికి వాళ్ళు స్వార్థంగా పిచ్చి ఆలోచనలోనే ఇంకా ఉంటే కనుక ఏం చేయలేమమ్మా. నేను శిక్ష పడాలని కోరుకుంటున్నాం మేడం. కాకపోతే ఫస్ట్ అమ్మాయి మైండ్ సెట్ ఏముందో నాకు తెలియదు. ఇంకా ఫస్ట్ అమ్మాయి మైండ్ సెట్ లో కూడా నీలాగే ఉంటది, ఏదో కాగితం తెస్తా అని ఉంటాడు. మూడో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అక్కడ జరిగేది వాళ్ళే కనుక్కో. మూడో అమ్మాయి మాట్లాడుకుంటే వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినా కూడా వేస్ట్. సరే మేడం, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.